నిర్మలీకరణ హార్ట్ఫుల్నెస్ సాధనలో అత్యంత ముఖ్యమైన భాగం. ఇది మనసు, చిత్తం, భావాలు, కర్మలను శుద్ధి చేయడం ద్వారా మన ఆత్మను స్వచ్ఛంగా ఉంచే ప్రక్రియ. మూలిక హార్ట్ఫుల్నెస్లో నిర్మలీకరణ, మనసు శుద్ధి మార్గం. మన జీవిత ప్రయాణం అనేది కేవలం బాహ్య ప్రపంచం కాదు. అది మన అంతర్ముఖ ప్రపంచం, మన ఆలోచనలు, భావాలు, అనుభవాలు, కర్మల సమాహారం. మన జీవనంలో ప్రతిరోజు అనుభవించే ఆనందం, బాధ, కోపం, భయం వంటి భావాలు మన అంతరంగంలో ముద్రలు, ఇంప్రెషన్స్ గా మిగుల్తాయి. ఈ ముద్రలు మన మనస్సును భారంగా మార్చుతాయి. హార్ట్ఫుల్నెస్ ధ్యానం ప్రకారం ఈ ముద్రలను తొలగించడం అదే నిర్మలీకరణ అని అంటారు. నిర్మలీకరణ అంటే ఏమిటి? నిర్మలీకరణ అనే పదం నిర్మలమైన అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం మలినాలు లేని, స్వచ్ఛమైన స్థితి. మన మనస్సు మలినాలు అనేవి కోపం, దుఃఖం, ఆశ, భయం, కాంక్షలు, పశ్చాత్తాపం వంటి భావాల రూపంలో ఉంటాయి. అవి మన అంతరంగాన్ని కమ్మేస్తాయి. నిర్మలీకరణ అనేది ఈ అంతర్ముఖ మలినాలను శుద్ధి చేసే ఆత్మీయ ప్రక్రియ. హార్ట్ఫుల్నెస్ సాధనలో 4 ముఖ్యమైన అంశాలు. హార్ట్ఫుల్నెస్ సాధనలో ప్రధానంగా 4 భాగాలు ఉంటాయి. ధ్యానం, మెడిటేషన్, నిర్మలీకరణ, క్లీనింగ్, ప్రార్థన, ప్రేయర్, ఆత్మపరిశీలన, ఇంట్రస్పెక్షన్. ఈ 4గింటిలో నిర్మలీకరణ అనేది మన ఆధ్యాత్మిక పురోగతికి మూలాధారం. ఎందుకు నిర్మలీకరణ అవసరం? మన జీవితం ఒక ప్రవాహంలా సాగుతుంది. ప్రతిరోజూ మనం కొత్త అనుభవాలు పొందుతాం. కానీ అవి మనలో అనవసరమైన భావాలను మిగులుస్తాయి. ఉదాహరణకు, ఎవరైనా మనపై కోపం చూపితే మనలో అసహనం, బాధ, ప్రతీకారం అనే భావాలు మిగిలిపోతాయి. ఈ భావాలు ఒకదానికొకటి చేరి మనలో భారాన్ని సృష్టిస్తాయి. ధ్యానం చేయాలనుకున్నప్పుడు ఈ మలినాలు అడ్డుగా నిలుస్తాయి. నిర్మలీకరణ ఈ భారాన్ని తొలగిస్తుంది. దీని ద్వారా మన మనస్సు తేలికగా, హృదయం నిర్మలంగా మారుతుంది. నిర్మలీకరణ పద్ధతి, హార్ట్ఫుల్నెస్ విధానం. హార్ట్ఫుల్నెస్ సంస్థ, హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ లో దాజీ గారి మార్గదర్శకత్వంలో అనుసరించే నిర్మలీకరణ ప్రక్రియ సులభమైనదైనా లోతైనదిగా ఉంటుంది. విధానం: సాయంత్రం సమయం, సూర్యాస్తమయం తర్వాత సుమారు 30 నిమిషాలు నిర్మలీకరణకు కేటాయించాలి. ఆలోచన: నా శరీరమంతా, నా అంతరంగమంతా నన్ను నిర్బంధించే మలినాలు, చెడు ప్రభావాలు ఇప్పుడు నన్ను విడిచిపోతున్నాయి అని మనసులో భావించాలి. దృశ్యకల్పన: ఆ మలినాలు పొగలాగా బయటకు వెళ్తున్నట్లుగా ఊహించాలి. పరిశుద్ధి భావన: మన హృదయం స్వచ్ఛంగా, నిర్మలంగా, సాత్విక శక్తులతో నిండిపోతుందని భావించాలి. ఆఖరులో, నా అంతరంగం దేవుడి కాంతితో నిండిపోతోంది అని అనుభూతి చెందాలి. ఈ సాధనకు ఏ శబ్దం, మంత్రం అవసరం లేదు, కేవలం మనసు యొక్క సదుద్దేశం మరియు దృష్టి చాలు. నిర్మలీకరణ వల్ల కలిగే ప్రయోజనాలు: మనసు తేలిక, మానసిక భారాలు తొలగి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయ శాంతి: మనలో శాంతి, సమాధానం స్థిరపడతాయి. ధ్యానం లోతు పెరుగుతుంది. నిర్మలీకరణ తరువాత ధ్యానం మరింత లోతుగా అనుభూతి అవుతుంది. స్పష్టత: ఆలోచనలో, నిర్ణయంలో స్పష్టత వస్తుంది. సంబంధాల మెరుగుదల: మనలోని ప్రతికూల భావాలు తొలగిపోవడంతో ఇతరులపై ప్రేమ, సహనం పెరుగుతుంది. ఆధ్యాత్మిక పురోగతి: నిర్మలీకరణ ద్వారా మన ఆత్మ సత్యానికి దగ్గరవుతుంది. దాజీ గారి ఉపదేశాలు నిర్మలీకరణపై. హార్ట్ఫుల్నెస్ గురువు దాజీ కమ్లేష్ దా పటేల్ గారు నిర్మలీకరణ గురించి ఇలా చెబుతారు: నిర్మలీకరణ అనేది మన ఆత్మకు స్నానం లాంటిది. ప్రతిరోజూ శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం. అదే విధంగా మన మనసును కూడా శుద్ధి చేయాలి. అలాగే దాజీ గారు చెప్పిన మరో ముఖ్యమైన విషయానికి, భవిష్యత్తు ధ్యానం మీద ఆధారపడదు, అది నిర్మలీకరణ మీద ఆధారపడుతుంది. అంటే ధ్యానం ఫలప్రదం కావాలంటే ముందు మన అంతరంగం నిర్మలంగా ఉండాలి. లాలాజీ మహారాజ్ గారి దృష్టికోణం. హార్ట్ఫుల్నెస్ వ్యవస్థాపకుడు శ్రీ లాలాజీ మహారాజ్ గారు ఇలా చెప్పారు: మన హృదయంలోని మలినాలు శుద్ధి కాకపోతే భగవంతుని కాంతి మనలోకి ప్రవేశించదు. ఇది నిర్మలీకరణ యొక్క మూల సూత్రం. భగవంతుని కాంతి మనలో విరాజిల్లాలంటే మనం ఆ కాంతికి అర్హులుగా మారాలి. నిర్మలీకరణ దానికో మార్గం. బాబూజీ మహారాజ్ గారి అనుభవాలు. బాబూజీ మహారాజ్, శ్రీరామ్ చంద్ గారు, నిర్మలీకరణ లేకుండా ఆధ్యాత్మిక జీవితం అసంపూర్ణం అని చెప్పారు. ఆయన మార్గదర్శకత్వంలో రాజయోగ ధ్యానంలో నిర్మలీకరణ అనేది ప్రాథమిక స్తంభం. ఆయన ఇలా చెబుతారు: నిర్మలీకరణ అనేది కేవలం చెడు భావాలను తొలగించడం కాదు, దివ్యశక్తిని స్వీకరించే సామర్థ్యాన్ని పెంచడం కూడా. చారిజీ మహారాజ్ గారి మాటలు. చారిజీ మహారాజ్ గారు,
పరమపూజ్య పర్తసారథి రాజగోపాలచారి నిర్మలీకరణను మన ఆత్మకు సమతుల్యతను ఇచ్చే మార్గం గా నిర్వచించారు. ఆయన చెప్పారు, మనలోని మలినాలను తొలగించడం ద్వారానే మన ఆత్మ నిజ స్వరూపాన్ని గుర్తించగలము. నిర్మలీకరణ మరియు ఆధునిక జీవితం. ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో మన మనస్సు నిరంతరం అలసిపోతుంది. సోషల్ మీడియా, ఒత్తిడి, భయాలు, ఆశలు ఇవన్నీ మన అంతరంగంలో భారాన్ని పెంచుతాయి. ఈ కాలంలో నిర్మలీకరణ మనకు ఆత్మీయ డిటాక్స్ లాంటిది. రోజు 15 నుండి 30 నిమిషాలు నిర్మలీకరణ సాధన చేస్తే నిద్ర గాఢంగా ఉంటుంది, ఆందోళన తగ్గుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, మనసు నిశ్చలంగా మారుతుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక సాధన కాదు, మన మానసిక ఆరోగ్యానికి కూడా అవసరమైన సాధన. నిర్మలీకరణతో ధ్యానం కలిపి చేసే అనుభవం. నిర్మలీకరణ అనంతరం ధ్యానం చేస్తే మన అంతరంగం ఆ కాంతిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. దీని ఫలితం గాఢమైన శాంతి, అనుభూతి, అంతర్గత ఆనందం. దాజీ గారు ఇలా అంటారు, నిర్మలీకరణ లేకుండా ధ్యానం చేయడం అంటే మురికి గిన్నెలో పవిత్రమైన నీరు పోయడం లాంటిది. మనసు నుండి ఆత్మ వరకు నిర్మలీకరణ ప్రయాణం. నిర్మలీకరణ మనసు నుండి చిత్తం, ఆత్మ వరకు జరుగుతుంది. మొదట మన ఆలోచనలు నిర్మలమవుతాయి, తరువాత మన భావాలు, చివరికి మన ఆత్మ దివ్య కాంతితో ప్రకాశిస్తుంది. ఈ ప్రయాణం నిరంతర సాధనతోనే సాధ్యమవుతుంది. సమాప్తి. నిర్మలీకరణ అనేది హార్ట్ఫుల్నెస్ సాధనలో ఒక భాగం కాదు, అది ఆధ్యాత్మిక జీవన శైలికి మూలం. మన హృదయాన్ని శుద్ధి చేయడం ద్వారానే మనం భగవంతుని సమీపిస్తాము. దాజీ గారి మాటలలో చెప్పాలంటే, నిర్మలీకరణ అంటే గతాన్ని విడిచిపెట్టి వర్తమానంలో జీవించడం. ఈ సాధన మనలో నిర్మలత, ప్రశాంతత, ప్రేమ, సహనం వంటి విలువలను నింపుతుంది. మన హృదయం నిర్మలమైతే ప్రపంచం కూడా మన దృష్టిలో నిర్మలంగా కనిపిస్తుంది. అదే హార్ట్ఫుల్నెస్ మార్గం, హృదయం ద్వారా జీవించడం. పావురం, నిర్మలతే ఆత్మ సౌందర్యం. హార్ట్ఫుల్నెస్ ద్వారా మన హృదయాన్ని నిర్మలంగా ఉంచుదాం. థ్యాంక్ యూ.